నా పేరు కూన వేణుగోపాలకృష్ణ, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుని, ఆర్మీ వెల్ఫేర్ బోర్డు మెంబర్ను. సంగారెడ్డిలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్ల గృహిణులు కానీ పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం లేచి నుంచి అనేక రకాలైనటువంటి వ్యర్థాలు ఇంట్లో ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఒక్కరోజు 2 రోజులని కాకుండా 3 రోజులకు ఒకసారి ఈ చెత్త బండి రావడం వల్ల 3 రోజులు ఒకేసారి సంబంధించినటువంటి చెత్త ఇంట్లో ఉండడం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సంగారెడ్డి చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. సంగారెడ్డి గ్రేడ్ 1 మున్సిపాలిటీ, స్పెషల్ గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉన్నా కూడా నేటికి కూడా మన డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు వస్తున్నారు పోతున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ సంగారెడ్డికి శాశ్వతమైనటువంటి డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శిల్పారామం ప్రాంతం, అదేవిధంగా చెరువు కట్ట, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాల లోపల కూడా డంపింగ్ చేయడం వల్ల కూడా ప్రజల యొక్క ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మున్సిపాలిటీ అంటే నాకు తెలిసిన మటుకు మేము మున్సిపాలిటీని గౌరవిస్తాం, మున్సిపల్ సిబ్బందిని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం. మేము సహృదయంగా ప్రేమతో కోరుతున్నాం ఏంటంటే సంగారెడ్డికి ఓ డంపింగ్ యార్డ్ తొందరగా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తే నాకు తెలిసిన మటుకు సంగారెడ్డిలో సుమారు 2 లక్షల పైచీలకు ప్రజలు జీవిస్తున్నారు. 38 వార్డులు ఉన్నాయి. కనీసం మనకు డంపింగ్ యార్డ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేటువంటి విషయాన్ని కూడా అధికారులకు చాలా సందర్భాల్లో చాలాసార్లు తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం, పాలకులు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, సామాజిక సంబంధించినటువంటి ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఒకసారి ముక్తకంఠంగా మన సంగారెడ్డికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను సహృదయంగా కోరుతున్నాను. లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మన వర్షాకాలం ఉండే, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇవన్నీ కూడా ఏమైపోతాయి, ఇంట్లో ఉండడం వల్ల క్రిమి కీటకాలు కూడా రావడంతో అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు. సంగారెడ్డి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి సోంచాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది. కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, చాలామంది అధికార యంత్రాంగం ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో కూడా 3 రోజులకు 4 రోజులకు ఈ చెత్త కూడా పేరుకుపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. కనుక దీని మీద వెంటనే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజా సంఘాలు కానీ వెంటనే స్పందించి, మీడియాకు సంబంధించినటువంటి సోదరులు కూడా దీని మీద స్పందించి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అన్ని వర్గాలు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి రాజకీయ ఆలోచన కాకుండా ఒక సామాజిక కోణంలో ఒక గురుతర బాధ్యతగా, సంగారెడ్డి పట్టణ పౌరునిగా ఒక గురుతర బాధ్యతగా మేము సవినయంగా చేతులు జోడించి కోరుతున్నాం. ఏంటంటే ఇప్పటివరకు ప్రేమతో కోరుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా చేయలేని పరిస్థితి ఉంటే కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సంగారెడ్డి 38 వార్డున్నటువంటి ప్రజలందరూ కూడా, మహిళలు, పెద్దలు, పిన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఒక్కసారి మేలుకుంటే ప్రజా ఉద్యమం అయితే అది రాకముందే ప్రజలు దీని మీద అధికారులు కూడా వెంటనే స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వెంటనే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా సహృదయంగా ప్రేమతోని నేను హృదయపూర్వకం కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అనాది కాలంలోనే ప్రజల హృదయాలను, సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సైరా మీడియా ప్రత్యక్షమై అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారం చేయడంలో సైరా మీడియా చాలా అద్భుతమైనటువంటి పనితనం చూస్తున్నటువంటి సైరా మీడియా సిబ్బందికి అందరూ కూడా నేను సహృదయం కోరుతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా శివుడు నిండు కరుణా కటాక్షాలతోని సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఛానల్గా ప్రజల హృదయాలను మన్నలను పొందాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు సైరా మీడియా వారికి.